పరిశుద్ధుడ ప్రేమ మిక్కిలి కనికరంగల మా ప్రియ యేసయ్య నీ పరిశుద్ధ నామానికి మస్తుతులు స్తోత్రములు వందనములు ప్రాంతులు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ యొక్క నూతన దినాన ప్రభ మరొక మారు ప్రభ నీ రీతిలో దర్శించడానికి అయా మా యొక్క జీవితాలలో అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మా జీవితాలలో దయచేస్తున్న దేవా. అయ్యా ఏమిచ్చి నేను దర్శించును అన్న వాక్యాన్ని ప్రభు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా మా జీవితాల పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు యావత్తును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. అయ్యా సమస్త విషయాలలో నీ యొక్క కృపను మా పట్ల చూపించి నీ నడిపింపులో నడిపిస్తున్నావు బట్టి కృతజ్ఞతలు ప్రభా. అయితే వీటన్నిటికంటే ముఖ్యముగా ప్రభా నీవు ఈ లోకంలో మా కొరకు సిద్ధపరిచినటువంటి సమస్తమైనటువంటి వాటిని బట్టి నీకు మొదట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయితే ప్రభా నువ్వు రెండవ మారి లోకమునకు ప్రభ తిరిగి రాకముందే ప్రభ మేమందరము సిద్ధపాటు కలిగి ప్రభ నీ రెండవ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు హృదయాలను ప్రభ మేము అలవర్చుకొని నీ వచ్చి లోపల మా యొక్క జీవితాలను మార్చుకొని రక్షణ బాప్తిస్మం పొందుకొని ప్రభ నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండటానికి మమ్మల్ని ఆయుత్తపరచండి. అయా నీవు రెండవ మారి లోకమునకు వచ్చి ప్రభ అయా వచ్చే లోపల సిద్ధపాటు కలిగి నీ యొక్క ఎత్తబడే సంఘములో ప్రభ మేమందరము ఉండులాగున మా యొక్క హృదయాత్మ దేహ శరీరాలను సిద్ధపరచండి ప్రభ. ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటిపైన మా యొక్క దృష్టిని విడిచిపెట్టి ప్రభ పరలోక సంబంధమైన వాటి వైపు మా యొక్క దృష్టిని కేంద్రీకరించుకొని ప్రభ నీలో సిద్ధపాటు హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృప చూపించండి. మొదలు పెట్టినటువంటి నన్ను వేసే యొక్క మినిస్ట్రీని బ్లెస్ చేయండి దేవా. ఈ యొక్క మినిస్ట్రీ పట్ల నీకు ఉన్నటువంటి తలంపులను ప్రభ నీ యొక్క కార్యములను ప్రభ అయా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. కృప చూపించండి. ఈ యొక్క కుమారుణ్ణి నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని నన్ను వాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్క క్రియను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభ. నీ యొక్క సిల్వ నీ యొక్క సిల్వ స్వార్థ కొరకైనటువంటి వ్యాప్తి కొరకు ప్రభ ఈ యొక్క మినిస్ట్రీని వాడుకో ప్రభ. ఇంకా నువ్వు అనేక మందిని ప్రభ ఈ యొక్క మినిస్ట్రీలో చేర్చండి ప్రభ. తెలియని ప్రతి ఒక్క నన్న ప్రాంతములను ప్రభ వీరు దర్శించి ప్రభ నన్నని సిలువ స్వార్థను ప్రకటిస్తుంటుండగా ఉంటున్నటువంటి యొక్క భారాన్ని ప్రభ మీరు ఆశ్రయించండి ప్రభ. ఇంకను అనేకమైనటువంటి అద్భుత కార్యములను నన్న ఆశ్చర్య కార్యములను ప్రభ మీ యొక్క బిడ్డలను వాడుకొని జరిగించండి తండ్రి. దేవా కొద్దిగా ఉన్నటువంటి యొక్క మినిస్ట్రీని అధికము చేయబోతున్నందుకు రానున్న దినాలలో ప్రభ అయా నువ్వు ఈ దినం ఈ సమయం అది చెప్తున్నావు కదా ప్రభ. అయా కరువు దినములలో నేను అధికముగా మిమ్మల్ని వాడుకునేదని అంటున్నావు కదా. అయా తెలియని అనేకమైన ప్రాంతములకు నేను మిమ్మల్ని పరిచయం చేసేదనని ఈరోజు అంకులు అలాగే మీరు ఇస్తున్న ప్రవచనాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. నిజం ప్రభ నీ యొక్క క్రియలు నీ యొక్క తలంపులు మా తలంపులు వంటివి కాదని ఈ సమయం అది తెలియపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. అయా రాబోతున్నటువంటి భయంకరమైన గొడ్డు దినాలలో ప్రభ అయ్యా అధికముగా నువ్వు ఈ యొక్క బిడ్డలను వాడుకొని ప్రభ మీరు మహిమను పొందబోతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క సర్వాంగ కవచం అనే నా యొక్క టాపిక్ మీద అంకుల్ నన్ను ప్రకటిస్తున్నటువంటి ప్రతి విధమైన వాక్యమును బట్టి కృతజ్ఞతలు ప్రభా. ఇంకాను అయా మా అందరికీ తెలియని అనేక విషయాలను నీ బిడ్డ ద్వారా మాట్లాడుతూ రమ్మని నీ యొక్క ఆత్మ జ్ఞానం చేత అంకుల్ని నింపి నీ సన్నిధిలో దర్శించమని ఈ దినం జరగబోయే యొక్క కార్యక్రమం అంతట్లో ఆది అంతా మీరు అధ్యక్షత వహించమని స్థుతులపై ఆసీనుడు కమ్మని ప్రార్థిస్తూ ఏదైనా అడగకూడదు అడిగి ఉంటే దయతో నన్ను మన్నించమని క్షమించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవునితో మాట్లాడే కృప మనకిచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి ఇటువంటి కృప లేదు. కానీ మనకైతే మనం సూటిగా నేరుగా మన హృదయాల్లో ఏదైతే
ఆలోచనలు ఉంటూ ఉన్నాయో అది మనం దేవునితో మాట్లాడుకోవడానికి ఆయన ఆయన మనల్ని ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క పిల్లలుగా మనల్ని ఉంచుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా! ఆయన మన తండ్రి. ఆమేన్. We can call him Father. Hallelujah. We can call him Father. సర్వాంగ కవచము అన్నది ఒక ఒక లోతైన మర్మము. ఈ మర్మాన్ని ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న సాయంకాలం మేము వెళ్ళిన పరిచర్యలో అపవాది ఆ ఇంటి మీద ఏం చేయబోతున్నాడు అన్నది అది ముందుగానే ప్రభు చూపిస్తా ఉన్నారు. ఆ ఇంట్లో ఏం జరగబోతా ఉంది, ఆ కుమార్తె యొక్క జీవితంలో ఏం జరగబోతా ఉంది, వాళ్ళ వాళ్ళ తండ్రి యొక్క జీవితంలో ఏం జరగబోతా ఉంది, ఆ ఇంట్లో ఉన్న వారి యొక్క జీవితాల్లో ఏం జరుగుతూ ఉంది, ఎట్లాగా నాశనపరుస్తూ ఉన్నాడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అన్నది చూస్తే, అంటే ఆత్మ మండలంలో ప్రభు ఏం చూపిస్తున్నారని చూస్తే ఇప్పుడు చాలా స్పష్టంగా అపవాది ఇలా చేస్తున్నాడా, ఈ యొక్క ప్రాంతంలో సాతాను ఇలాగ కార్యాలు చేస్తున్నాడా, ఇలాగ నష్టపరుస్తున్నాడా అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మనమైతే మన చుట్టూ ఉన్న ఈ యొక్క అంధకారమైన సంబంధమైన విషయాల మధ్యలో మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే మన జీవితాల్లో నిర్ణయాలు అన్నవి చాలా స్థిరంగా ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. నిర్ణయాలు అన్నది మన యొక్క కమిట్మెంట్స్, మన యొక్క నిర్ణయాలు, దేవుని పట్ల మన యొక్క నిర్ణయాలు చాలా స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి అని అంటే దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయనతో వడంబడికతో కూడిన సంబంధంలో మనం వడంబడికతో కూడిన సంబంధంలో మనము స్థిరంగా ఉండాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఇప్పుడే పాప మరి ప్రార్థన చేస్తా ఉంది. యేసు ప్రభు యొక్క రాకడ మరి మధ్యాకాశంలో, ఆ మరి ఆకాశంలో, ఆ ఆకాశంలో ఆయన మనం చూడబోతున్నాం. మెగారూఢై ఆయన రాబోతున్నాడు. అయితే మనం సిద్ధపరచబడి ఉండాలి అన్నది అయి మరి ఇందాక మరి పాప మరి ప్రార్థన చేస్తా ఉంది. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనందరం కూడా సిద్ధపరచబడాలి. ఈ సిద్ధపాటు అన్నది ఏదో ఒక రోజో 2 రోజులో కాదు, కానీ ఇది ఇది ప్రతి దినము మన యొక్క ఆత్మలో ఒక మెలకువగా ఉండాల్సిన అవసరత. ఆమేన్. ఇది దేవునితో పాటు సంబంధంలో ఉన్న ఒక జీవితము. దేవునితో పాటు ఉన్న సంబంధము అది ముందుకు వెళ్తూ ఉండాలి అని అంటే ప్రతిరోజు ప్రార్థన, ఆరాధన, స్తుతి, దేవుని వాక్య మన్నము, దేవునితో నడుచుట అనే అనుభవాల్లో మనం ప్రతిరోజు మన యొక్క దైనిక జీవితంలో భాగముగా ఉంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైతే మనం పళ్ళుదోకుంటూ ఉంటామో, ఎలాగైతే మనం స్నానం చేస్తూ ఉంటామో, మనం ఆనందం తింటూ ఉంటామో, అట్లాగా ఇవన్నీ విషయాలు కూడా మన యొక్క ప్రార్థనా జీవితం కానీ, మనం వాక్యమన్నం కానీ, దేవునితో గడిపే సమయాలు కానీ, మనకిచ్చిన పరిచర్యలో మనం నిలకడగా ముందుకు వెళ్ళటంలో కానీ, మనకిచ్చిన కుటుంబాన్ని మనము దేవుని వాక్యానుసారంగా నడిపించుకోవడానికి ఒక కుటుంబ ప్రార్థన కానీ, సో ప్రతిరోజు మనము మన యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్స్ అన్నవి అవి నిలకడగా ఉండాలి. అవి మీ యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఆమె మీ యొక్క నిర్ణయం ప్రతిరోజు, అవును ప్రభువా, అవునయ్యా, నేను వేకువజామున నేను లెగవాలి ప్రభువా, అయ్యా మీ సన్నిధిలో గడపాల్సిన వాడంగా ఉన్నాను, మీ యొక్క స్వరాన్ని వినేవాడంగా ఉన్నాను ప్రభువా, అయ్యా మీ యొక్క స్వరము మాకు వినిపింప చేయండి నాయన. ప్రభా, నాకు ఈ యొక్క వాక్య మన్నము ప్రభా నేను చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవ నాకు వాక్యంలో ఉన్న మర్మాలు నాకు తెలియపరచండి ప్రభువా, మీ యొక్క మార్గాలను నాకు చూపించండి ప్రభువా అనేది మనం దేవుని దగ్గర, అయ్యా మీ యొక్క అవసరత మాకు ఉంది ప్రభువా అని
ప్రతి దినము అదేదో ఒక రోజు ఏదో 2 రోజులు కాకుండా ప్రతి దినము ఒక డిసిప్లిన్ అన్నది, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్స్ అన్నవి మన జీవితంలో అవలంబించుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. వేకువజామున క్వైట్ టైం, మన వేకువజామున దేవుని సన్నిధిలో గడిపే సమయం, సాయంకాలం పూట ఫ్యామిలీ ప్రేయర్, మా కుటుంబ ప్రార్థన, భర్త, భార్య, లేకపోతే తండ్రి, తల్లి, మరి పిల్లలు యొక్క ఫ్యామిలీ ప్రేయర్ చాలా ప్రాముఖ్యం. సో దేవుని మాటలు మన పిల్లలకి మనం చెప్పాలి. మన పిల్లలకి దేవుని మార్గంలో మనం నడిపించాలి. దేవుడు ఎవరు అన్నది మన కుటుంబానికి తెలియాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది అన్నది మన మన కుటుంబాలకి వాక్యానుసారంగా చూపించాలి. వాళ్ళని సిద్ధపరచాలి. మనము సిద్ధపాటులో ఉండాలి. మనం సిద్ధపరచబడుతూ ఉండాలి. ఇంట్లో ఒక పరిశుద్ధత అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన యొక్క మాటల్లో కానీ, మనం చూస్తున్న విషయాల్లో కానీ, మనం మనం పెడుతున్న టీవీ ఛానల్స్ కానీ, ఈ యొక్క మన ఇంటి యొక్క వాతావరణం అన్నది అది దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా, దేవునికి అనుగుణంగా వాక్యానుసారంగా మనము మన ఇంటిని సిద్ధపరచుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన కాల్ని అపవాదికి ఇవ్వకూడదు. మన నోరు మనం జారకూడదు. ఒక పని మనం చేసే ముందు అది దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవుని సన్నిధిలో మనం పెట్టుకోవాలి. మనం దేవునితో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. మన కుటుంబానికి ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. మనము ఆయన శరీరంలో భాగస్థులం. సో కాబట్టి శిరస్సు ఏం చెప్తా ఉందో, శేషు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగానే అడుగులు ముందుకు వేసే వాళ్ళంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే గనక తప్పకుండా ఆ సమస్యని మీ యొక్క సంఘ కాపరితో మీరు 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 మాట్లాడుకోవాలి. మీరు ఒక్కళ్ళే ఆ సమస్యని మీరు జయించలేకపోవచ్చు. సో అందుకనే మీకు సంఘాన్ని ఇచ్చారు. మీరు ఆ, మిమ్మల్ని ఎందుకు సంఘంలో దేవుడు జతపరిచాడు అని అంటే, సో మీకు విడుదల తీసుకురావడానికి, మీకు స్వస్థత తీసుకొని రావడానికి, మీకు అస్పష్టతగా ఒక అయోమయంగా ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో ఒక స్పష్టత తీసుకొని రావడానికి, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయడానికి, మీ జీవితంలో దేవుడు ఏదైతే ఆయన యొక్క ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలో ముందుకు వెళ్ళడానికి కావలసిన శుద్ధపాటు అనేది సంఘము ద్వారా మీకు ఇవ్వడానికి, మిమ్మల్ని కేవలం విశ్వాసులుగా మాత్రం ఉంచాలనుకోవట్లేదు. మిమ్మల్ని శిష్యులుగా దేవుడు మార్చాలని, ఆయన కుమారులుగా ఆయన పరిపక్వతలోకి ముందు తీసుకెళ్లాలన్నది ఆయన యొక్క ఉద్దేశంలో ఉంది. కాబట్టి సంఘాన్ని దేవుడు నిర్మాణం చేసింది మీ కొరకు. ఆమె మీరు ఉపయోగించుకోవాలి. మీరు ఎంతగా ఉపయోగించుకుంటూ ఉంటారో అంతగా మీ యొక్క ఆత్మీయ జీవితాలు కానీ, మీ యొక్క మీ యొక్క మీ మీదున్న దేవుని యొక్క ప్రణాళికలు కానీ అవి ముందుకెళ్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అది మన జ్ఞానం, అది మనకి ఇచ్చిన జ్ఞానం అది. మీ దగ్గర మీకు రోగం ఉంటే, సార్ రోగం నేనే నేనే నయం చేసుకోవచ్చు, నేను నాకు తెలుసులే అనేదానికంటే కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ ఒక హాస్పిటల్కి వెళ్ళటం కానీ దానివల్ల మనకి ఇంకా ఉపయోగకరమే. సో అట్లాగా మనకి ఇవ్వబడిన మరి దైవజనులని మనం ఉపయోగించుకోవాలి. మన దేవుని సన్నిధిలో మనకు జ్ఞానాన్ని ఇస్తారు. అన్ని సమస్యల్ని మనం చేసుకోలేము. మనం దేవుని దగ్గర పెడుతూ ఉంటాం. ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆ మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. దాని ప్రకారంగా మనం గనక ముందుకు వెళ్తూ ఉంటే మన ఆత్మీయ జీవితంలో గాని, మన మీద ఉన్న దేవుని యొక్క ఉద్దేశాల్లో గాని మనం ముందుకు వెళ్ళే వాళ్ళంగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే మన పిల్లలు ఏం చేస్తున్నారు బయట అన్నది మనకి తెలియకుండా చాలా మంది ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని చాలా సీక్రెట్ గా వాళ్ళు వాళ్ళ పాపాలు చేస్తూ ఉన్నారు. అదంతా చాలా సీక్రెట్ గా జరిగిపోతూ ఉంటాయి. అదంతా కూడా చాప కింద నీరులాగా అన్ని ఉంటూ ఉంటాయి. అయితే వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న విషయాలు వాళ్ళ జీవితాలు జరుగుతున్న విషయాలు అవన్నీ కూడా దేవునికి కళ్ళ కట్టినట్టుగా ఆయన కళ్ళ ముందు యావత్ జీవితాలు తెరవబడిన ఒక పుస్తకం వలె ఉంటది. అయితే వాళ్ళు సీక్రెట్ సిన్స్ అన్నమాట. చాలా రహస్య పాపాలు ఏమైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాలు అలాగా నష్టమైపోతూ ఉంటాయి. ఒక్క రోజున పెద్ద ఒక
ఒక ఆటం బాంబు లాగా, లేకపోతే ఒక గ్యాస్ ఎలాగైతే పేలుతుందో అలాగా, అలాంటి ఒక ఎక్స్ప్లోజన్, అలాంటి ఒక సంఘటన జరిగిన తర్వాత అవన్నీ కూడా పాత విషయాలన్నీ కూడా వెలికి, ఇక పాత విషయాలన్నీ కూడా బయటకు వస్తే చాలా బాధాకరం. ఆ రోజు తల్లిదండ్రులు కుప్పకూలిపోయే పరిస్థితి, ఆ రోజున తల దించుకునే పరిస్థితి, ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. దాన్ని ఎట్లాగా ఎదుర్కోవాలో కూడా తెలియని పరిస్థితి. సో కాబట్టి మన పిల్లల్ని మన పిల్లలకి వాక్యాన్ని మనం నేర్పించాలి. వాక్యం ఏమిటో మనం చూపించాలి. మన యొక్క మన యొక్క కుటుంబ యొక్క అసక కుటుంబ ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రతిరోజు సాయంకాలం పూటన్నా, ఎందుకంటే పిల్లలు ఉదయం పూట స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వస్తుంటారు. సాయంకాలం పూట 9 నుంచి 10 వరకు ఒక గంట సేపు మనం దేవుని సన్నిధిలో మా కుటుంబ సమేతంగా మనం కూర్చోవాలి. దేవుని వాక్యాన్ని మన పిల్లలకి బోధించాలి. మన పిల్లలకి మనం బోధించాలి. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళు లోకంలో ఉంటూ ఉన్నారు. అయితే లోకములో ఉన్న అపవాది యొక్క స- అపవాది యొక్క కార్యాలు ఎలా ఉంటాయి, లోకస్తులు ఎలా ఉంటారు, లోకంలో జీవించే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు దేనికోసం వాళ్ళు ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క హృదయాలు ఎలాంటి ఆలోచనలతో నింపబడి ఉంటాయి. మనం లోకంతో ఉండాలా, లోకానికి వెలుపలగా, లేకపోతే లోకానికి వేరు చేయబడిన వాళ్ళంగా ఉండాలా, లోకంలో ఉంటేనే, లోకంలో ఉంటూనే మనం ఎలాగా మనం దేవుని కోసం మనం బ్రతకాలి అన్నది మన పిల్లలకి తప్పకుండా మనం బోధించాలి. ఆమేన్, హల్లెలూయా. మనం సర్వాంగ కవచం అనే ఈ యొక్క అంశంలో, ఈ యొక్క సబ్జెక్ట్ లో ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. లోకాన్ని ఎలా జయించాలి, ఎందుకంటే లోకాన్ని ఏలేవాడు ఎవడంటే అపవాది. లోకాన్ని ఏలేవాడు అపవాది. మరి ఆ లోకాన్ని జయించటం అని అంటే అపవాదిని జయించటం. ఆమేన్, హల్లెలూయా. లోకం మీద ఒక జయం పొందుకున్నవాడు విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా ఆయన ఎలాగా ఈ లోకాన్ని జయించాడు అన్నది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే అపవాదిని ఎలా జయించాడు అన్నది మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో మత్తయి సువార్త 4వ అధ్యాయము, మరి ఆ 4వ వచనాన్ని చూద్దాం. ఎందుకంటే మనం కిందటి దినాల్లో మనం 3 వచనం మనం చూసి ఉన్నాం. సో నా విన్నపము, మరి నిన్న మొన్న మరి మాట్లాడిన ఆ యొక్క వాక్య భాగాల్ని మీరు తప్పకుండా, ఆ యొక్క రికార్డింగ్స్ ని తప్పకుండా చూడండి, మీరు వినండి. మీరు అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఆ ఆ యొక్క క్లాసెస్ లో మాట్లాడి ఉన్నాం. అయితే మత్తయి సువార్త 4:4, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ జీవము అన్నది, ఇది మానవపరమైన ఆలోచనలతో మనకు అర్థం కాదు కానీ ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట వలన జీవించును అనే ఒక మాట, ఈ జీవం అన్నది ఇది పరసంబంధమైన జీవితము. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక ఈ జీవితంలో జయమే ఉంటది గాని ఓటం ఉండదు. ఈ జీవితంలో జయమే ఉంటది గాని ఓటం ఉండదు. ఈ జీవితంలో సమాధానం ఉంటది గాని అసమాధానమైన పరిస్థితి అనేది ఇక్కడ కనబడదు. ఎప్పుడూ కూడా సమాధానమే. చుట్టూ ఏమి జరుగుతున్నా సరే లోపల మటుకు సమాధానమే. అటువంటి ఆత్మీయ జీవితంగా ఉంటది. అయితే దేవుని నోట నుండి వచ్చు మాట వలన అనే ఒక మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క జీవితం అన్నది దేవుని మాటతో లింక్ అయిందనమాట. ఈ యొక్క ఆత్మీయ జీవితం అన్నది, దేవుడిచ్చే జీవితం అన్నది ఒక దేవుని మాటతో ఇక్కడ ముడిపడి ఉంది. అది కూడా ఆయన నోట నుండి వచ్చు మాట అంట. అంటే ఆయన స్వరాన్ని వినే మీద ఇది అసలు ఇటువంటి జీవితం అనేది ముడిపడి ఉంది. దేవుని యొక్క మాట వినాలి అని అంటే ఆయన సన్నిధిలో మనము గడపాలి. ఆయనతో పాటు నడిచే అనుభవాలు ప్రతి విశ్వాసికి ఉండాలి. ఆయన చిత్తానికి లోబడే ఒక దీనత్వం అన్నది ప్రతి విశ్వాసి అంతరంగంలో నిర్మాణం చేయబడాలి. గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని మీద ఆధారపడే జీవితంగా మారాలి. అయితే
ఇటువంటి ఆత్మీయ జీవితంగా మన జీవితాలు మారాలి అని అంటే మనం కొన్ని విషయాలని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే దేవునితో మనము నడిచే వారంగా ఉంటాం. ఎందుకు అనంటే దేవుడు పరిశుద్ధుడు గనక ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ ఆయన ఆత్మ అక్కడ ఆయన ఆత్మ నివాసము చేయలేదు. అక్కడ ఆయన ఆత్మ అక్కడ నడిపించలేదు. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకత అనేది దేవునికి వ్యతిరేకంగా అపరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, శరీరానుసారంగా ఈ లోకానుసారంగా నడవడానికి నిర్ణయాలు అనేవి అక్కడ కనబడుతూ ఉంటాయో, అక్కడ దేవుడు ఆ వ్యక్తిని నడిపించలేడు. అక్కడ ఆయన ఉండలేని పరిస్థితి అన్నమాట. అయితే మనకి మనకి ఈ లోకము కావాలి, మనకి దేవుడు కావాలి అని అంటే అది కుదరని పరిస్థితి. దేవుడు కావాలి అని అంటే మనము ఆయనతో పాటు నడవాలి అని అంటే ఆయన్నే ప్రేమిస్తూ ఉండాలి అని అంటే మనము ఈ లోకం మీద ఉన్న ప్రేమ మనం విడిచిపెట్టాలి. ఈ లోకం మీద ఉన్న ప్రేమ మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మనం దేవునితో మనం ఒకటి కాలేం. ఇది మాట్లాడుకోవడానికి చాలా సులువుగా ఉంటది కానీ ఇది ప్రతిరోజు మనం జీవించే జీవితం ఉంది చూసారా, దానిలో మటుకు మనం ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాము అని అంటే మన యొక్క నిర్ణయాలు అన్నది చాలా పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. మనము చూస్తున్న విషయాలు, మనము మనం స్పర్శిస్తున్న విషయాల్లో మన శరీరపరమైన ఆలోచనలు ఏవైతే మనకు చెప్తూ ఉన్నాయో వాటిని దేవుని వాక్యానికి అధీనంగా తీసుకొచ్చే ఒక ప్రార్థనా జీవితం అన్నది మనలో ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. సో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ చాయిసెస్. మీరు ఏదైతే గనక ఆలోచిస్తున్నారో, మీరు ఎలాగైతే గనక మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో, అవి దేవుని వాక్యానికి అధీనంగా ఉండు రీతిగా మీ యొక్క ఆలోచనలు గాని, మీ యొక్క నిర్ణయాలు గాని అలాగా ఉంటేనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన మార్గానికి అనుగుణంగా మిమ్మల్ని నడిపించగలడు. ఇక్కడ యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన ఇక్కడ యేసు ప్రభు జీవితంలో కూడా ఆయనకి ఇష్టానుసారంగా అక్కడికి ఆయన ఆయన ఇష్టానుసారంగా ఆయన ముందుకు వెళ్ళగలడు అక్కడ. అపవాది మాట్లాడినట్టుగా ఆ మాటలు ఒక సరైనవా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి అక్కడ. దాని ప్రకారంగా కూడా యేసు ప్రభు ఒక అడుగు ముందుకు వేస్తే తన అవసరాల్ని తను తీర్చుకునే రీతిగా తన కళ్ళకి కట్టినట్టుగా ఆ యొక్క కళ్ళ ముందున్న ఆ యొక్క రాళ్ళని మరి రొట్టెలుగా మార్చుకుంటే అనేక మంది చూసారా, గొప్ప అద్భుతం జరిగింది. ఆయన అవసరాలను ఆయనే తీర్చుకుంటున్నాడు. అయితే అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయి. మానవులకి ఏం కావాలంటే వాళ్ళ అవసరాలు తీర్చబడాలి. ఎవరైనా తీరుస్తారా అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు. చూసారా ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న ఆయన దగ్గరికి మనం అందరం వెళ్దామని అందరూ వస్తే గనక మరి ఆయన పేరు ఏమైపోవాలి? చాలా పెద్ద పేరు, చాలా చాలా ప్రఖ్యాతి సంపాదించుకోవచ్చు. అయితే ఇక గర్వం ఒక ఒక గర్వముగా అయితే నేను ఒక పెద్ద మనిషిగా ఈ లోకంలో జీవించొచ్చు అనే ఒక పరిస్థితి రావచ్చు. అయితే అటువంటి స్థితుల్లోకి అపవాది నడిపిస్తున్నాడు. ఈ లోకంలో నీ యొక్క పేరు, నీ యొక్క ప్రఖ్యాతి బహుగా ఉంటది. నీ పనులు చేసుకుంటూ ఉంటే, నీ ద్వారా ఈ అద్భుతాలు జరుగుతూ ఉంటే, నీ అవసరాలు నువ్వే తీర్చుకుంటూ ఉంటే, నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడివై ఇదిగో ఒక మంచి ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకుంటే అదే కదా నీ అవసరం. చూసావా, ఆ అవసరం నువ్వు తీర్చుకో, బాగా చదువుకో, బాగా చదువుకొని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఒక ఈ లోకంలో లేకపోతే అనేక మందికి సహాయం చేసేవాడివిగా నీకు నువ్వుగానే నీ పని నువ్వు చేసుకో. నీకు నీ నీకు అవసరం అదే కదా, అదే నువ్వు చేసుకో. చూసావా, ఒక మంచి అందమైన అమ్మాయితో నీ పెళ్లి కావాలనుకుంటున్నావు కదా, నువ్వే చూసుకో. నువ్వే చూసుకో, అదే నీ అవసరం కదా, నువ్వే చూసుకో.
ఆ నీకు బాగా తినాలనిపిస్తా ఉంది కదా, మరి దానికి డబ్బు కావాలి. దానికి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మరి సంపాదించాలి కదా. మరి నువ్వు సంపాదించలేకపోతున్నావు కదా, మరి ఎలా సంపాదించాలి? మరి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ, బాగా మోసం చేసావు అనుకో. లేకపోతే మోసం చేయటం అంటే అదే కదా బిజినెస్ అని అంటే. ఒక 10 రూపాయలు, 100 రూపాయల దగ్గర 100 రూపాయలు లాగా నువ్వు అమ్మేసేయి. లేకపోతే ఏదైనా సైబర్ క్రైమ్ చేయి. ఎక్కడన్నా సరే మరి ఏదైనా డబ్బులు లక్షలు లక్షలు మరి వస్తూ ఉంటాయి కదా. మరి ఆ డబ్బులను సంపాదించుకో. ఎందుకంటే అవసరంగా ఉంది కదా. ఎందుకంటే మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు కదా. చాలా అందమైన ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు కదా. మరి అందమైన ఇల్లు కట్టాలంటే ఎప్పుడు కడతావు నువ్వు? నీకు వచ్చే సాలరీ ఎంత? 10,000. ఈ 10,000లో నువ్వు ఇల్లు ఎట్ట కడతావు నువ్వు? 1,00,000 రూపాయలు కానీ, 2 లక్షలు, 3 లక్షలు ప్రతి నెల సంపాదిస్తే అప్పుడే కదా ఇల్లు కట్టేది. అని ఇట్లాంటి ఆలోచనలు పెట్టి, అట్లాంటి ఆలోచనలతో మాట్లాడి నీ అవసరాలు నువ్వే తీర్చుకో బాబు. నీకు ఆకలిగా ఉంది కదా, నీ అవసరాలు నువ్వే తీర్చుకో అని అపవాది మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఆ యొక్క మోసపూరితమైన మాటలకి మనం గనక పడిపోతే, అక్కడే చాలా మంది విశ్వాసులు టేబుల్ కింద చేతులు పెడుతూ ఉన్నారు. పెట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కదా 500, నేను ఒక 300 రూపాయలు తీసుకుంటానులే. ఎందుకంటే అది సిస్టమ్ అన్నమాట. అది జరుగుతున్న సిస్టమ్ అది. అది జరుగుతున్న ప్రక్రియ అది ఆఫీసులో. వాళ్ళేమో 300 తీసుకుంటారు, నేను 100 రూపాయలు తీసుకుంటాను. దీనిలో దీనిలో తప్పే ఉంది? వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం కూడా బ్రతకాలి కదా. మరి మా పాప ఫీజు ఉంది, ఆ ఫీజు యొక్క అవసరం ఉంది. మరి అక్కడ డబ్బులు కట్టాలి కదా. మరి అందుకనే ఆ డబ్బులు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా, ఎందుకంటే అవసరాలు తీర్చబడాలి. సో బహుశా దేవుడు నన్ను ఈ ఆఫీసులో పెట్టిన దీనికేనేమో. అంతకుముందు నేను పనిచేస్తున్న పనిలో నాకు పెద్ద డబ్బులు వచ్చేవి కాదు, కానీ ఈ ఆఫీసులో చూస్తేనే ఆ డబ్బుల కింద, ఆ టేబుల్ కింద చాలా డబ్బులు వస్తున్నాయి, అందుకనే పెట్టాడేమో అని ఇట్లాంటి మళ్ళీ తప్పుడు ఆలోచనలోకి వెళ్ళి చాలా మంది ఈ రోజు విశ్వాసులు, వాళ్ళు సంఘానికి వస్తున్నాము కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడు రీతిగా అపవాది కూడా వాళ్ళ మనసుల మీద పనిచేస్తుంది. అపవాది కూడా వాళ్ళ మనస్సుల్ని ఎంతగానో ప్రేరేపిస్తా ఉండి వాళ్ళ అవసరాలు వారు తీర్చుకునే రీతిగా చేస్తా ఉంది. అందుకు యేసు ప్రభు ఇక్కడ చెప్పిన మాటల్ని ప్రతి విశ్వాస యొక్క హృదయాల మీద రాయాల్సిన, లేకపోతే వాళ్ళ హృదయాలు దేవునికి అప్పగిస్తే గనక దేవుడే ఆయన చేతులతో ఆయన యొక్క మాటల్ని వాళ్ళ హృదయం అనే పలకల మీద రాస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఆయన యేసుప్రభు ఇలా చెప్పాడనమాట. యేసుప్రభు ఏమన్నారంటే, ఒక మానవుడు ఈ లోకంలో జీవించడానికి కావలసిన తిండి గాని, కావలసిన బట్ట గాని, కావలసిన నీళ్లు గాని, ఉండాల్సిన ఆ యొక్క స్థలం గాని, ఒక ఇల్లు గాని, వాళ్ళ అవసరాలు యావత్తు కూడా తీర్చడానికి దేవుడు చాలు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు చాలు, ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. మేము చెప్పు ఆమేన్, హల్లెలూయా. నీ యావత్తు అవసరాలు, నీ ఆత్మీయ అవసరాలు, నీ యొక్క ప్రాణంలో ఉన్న నీ యొక్క అవసరాలు, మానసిక అవసరాలు, నీ యొక్క శరీరపరమైన అవసరాలు, నీ యొక్క కుటుంబ అవసరాలు, యావత్తు అవసరాలు తీర్చడానికి ఆయన యెహోవా ఈరేగా ఉన్న దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ఎవరి మీద గాని, ఏ పరిస్థితి మీద గాని, ఎవరి మీద గాని ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు. మన ఆధారం కేవలం దేవుడు మాత్రం అయితే గనక మన అవసరాలు యావత్తు కూడా సమయానుకూలంగా సమయానుకూలంగా ఆయనకి ఇష్టానుసారులుగా మనం ఉంటే గనక, ఆయనకు ప్రీతికరంగా మనం ఉంటే గనక మన అవసరాలు యావత్తు కూడా తీర్చడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఆయన విశ్వసనీయమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన వాగ్దానాల్ని తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అదే అయితే మనకి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే అక్కడ ఏం రాసిందండి? దేవుని నోట నుండి వచ్చు మాట వలన అనే మాట రాసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చు మాట మనలో విశ్వాసాన్ని తీసుకొస్తూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అని అంటే మన చేతిలో డబ్బు లేదు, మన చేతిలో డబ్బు లేదు కానీ నేను ఆయన కుమారుడిగా ఉన్నాను, ఆయన చిత్తంలో ఉన్నాను, ఆయన చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను కాబట్టి నా ఇంట్లో నా పిల్లలకి ఒక స్కూల్ ఫీజు కానీ, వాళ్ళ స్కూల్ బస్ ఫీజు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే నేను ఆయన చిత్తంలో ఉన్నాను, నేను ఆయన పని చేస్తున్నాను, ఆయన చెప్పినట్టుగా నేను ముందుకు వెళ్తున్నాను అనే ఒక నిశ్చయత నీలో ఉంటే గనక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ అవసరాల మీద నువ్వు పెద్దగా ఒక చింతించేవాడుగా, ఒక భయపడేవాడుగా ఉండవు గాని
కానీ నువ్వు దేవుని మీద ఆధారపడాలి అని అంటే, నువ్వు దేవుని మీద ఒక నమ్మిక అనేది ఉండాలి అని అంటే, ఆయన యొక్క స్వరాన్ని వింటూ ఉన్నావు కదా, ఆయనతో పాటు నడుస్తూ ఉన్నావు కదా, ఆ యొక్క సంబంధంలో ముందుకు వెళ్తూ ఉన్నావు కదా, విధేయుడుగా ఉంటూ ఉన్నావు కదా, ఆయన చెప్పినట్టుగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నావు కదా. కాబట్టి నీ ప్రతి అవసరాన్ని కూడా తీర్చేది దేవుడే. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, మత్తయి సువార్త 4:1 మనం చూస్తా ఉన్నాం, ఆత్మ వలన యేసు ప్రభు అరణ్యములకు కొనిపోబడెను. అంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన నడిపించబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి అవసరాలు కూడా దేవుడే తీరుస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ సహాయముతో, దేవుని ఆత్మ వలన నీవు నా నీవు కూడా, నేను కూడా, మన అందరం కూడా ఆత్మ సంబంధులుగా ఉంటూ, ఆత్మ దేవునితో పాటు నడుస్తూ ఉంటే, ఆమె హల్లెలూయా, ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా మన జీవితాల్లో మనం కూడా విధేయులుగా ఉంటే, ప్రతి అవసరం ఈరోజు ఈ అవసరం తీర్చలేదు అనే ఒక విషయాలు మీ జీవితాల్లో మీరు చూడరు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఒక ఒక మనిషి వలె ఏదైనా చెప్పి మళ్ళీ మార్చి ఏదో చేయకుండా, లేకపోతే అపనమ్మికంగా, లేకపోతే అపనమ్మికలోకి మనల్ని తీసుకొచ్చే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడూ కూడా ఆయన యొక్క పిల్లలుగానే ఉంచుకొని, మన మీద బాధ్యత తీసుకొని మనం నడిపించే దేవుడు ఆయన. అయితే మన ప్రార్థన ఎలాగ జరుగుతా ఉన్నది కూడా అనేది కూడా ప్రాముఖ్యమే. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన అనేది దేవుని వాక్యంలో ఉన్న మర్మముతో మనం ప్రార్థన చేయాల్సిన వాళ్ళంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మనకున్న సమస్యల మధ్యలో, మనకున్న ఇరుకు ఇబ్బందుల మధ్యలో మనము ఏమి మాట్లాడుతున్నాం దేవునికి, మనం ఏది మాట్లాడుతున్నాము, మన అపవాదితో ఏది మాట్లాడుతున్నాం అనేది కూడా ప్రాముఖ్యమే. అపవాది మాట్లాడుతున్న మాటలు, యేసుప్రభుతో మాట్లాడుతున్న ఆ మాటలకి అనుగుణంగా యేసుప్రభు మాట్లాడలేదు కానీ, దేవాది దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాటని తన నోటి ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మన నోటి ద్వారా మాట్లాడేది ప్రార్థన. దేవుని స్వరాన్ని మన ఆత్మలో మనం వింటూ ఉంటాము. మన నోటి ద్వారా మాట్లాడేది ప్రార్థన. మనం మన నోటి ద్వారా మాట్లాడేది ఒక ఒక ఆదేశపూర్వకమైన వాక్యము. అంటే మన నోటి ద్వారా మనం మాట్లాడేది, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ డిక్రీస్, అంటే ఒక ఘోషించటం, లేకపోతే ఒక కమాండ్ చేయటం, ఆదేశించటం, లేకపోతే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా అడగటం, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. ఆమేన్ హల్లెలూయా. అయితే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో అది మన ప్రార్థనగా మారిపోతుంది. మనము దేవునితో ఏం మాట్లాడుకుంటూ ఉన్నాం, మనం అది 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 దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మనం ఏది పడితే అది అడిగినా ఉపయోగం లేదు. ఈ రోజు నాకు ఒక BMW కారు కావాలంటే దేవుడు నాకేం ఇవ్వడు. నాకు ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద బంగ్లా కావాలంటే దేవుడు నాకేం ఇవ్వడు. ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలంటే దేవుడు మనం చెప్పినట్టుగా ఆయన చేయడు కానీ, ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియపరుస్తాడు. ఆ చిత్తాన్ని మన నోటి ద్వారా మనం పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. అయితే అపవాదితో మాట్లాడేది కూడా దేవుని స్వరమే. మనం ప్రార్థన చేసేది మళ్ళీ దేవుని స్వరమే. మనం మన నోటి ద్వారా ఘోషించేది దేవుని స్వరమే. మన నోటి ద్వారా ఆదేశించేది కూడా దేవుని స్వరమే. అంటే మన చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నా సరే, మన ఆత్మలో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనము శ్రద్ధగా విని, అది మనం అంగీకరించి, మన మనసులో దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మన నోటి ద్వారా మాట్లాడే దేవుని మాటలు మన చుట్టూ ఉన్న అవసరాలు, మనకున్న అవసరాలు, మన చుట్టూ ఏదైతే గనక మన కుటుంబంలో ఉన్న అవసరాలు యావత్తు కూడా ఆ నోటి మాటే. ఆమేన్ హల్లెలూయా. ఆ వాగ్దానమే, ఆ వాగ్దానాన్ని గట్టిగా విశ్వసిస్తూ, ఆ ఆ వాగ్దానాన్ని గట్టిగా విశ్వసిస్తూ, ఒక ఒక దృఢంగా విశ్వసిస్తూ, ఎందుకంటే ఆయన చెప్పాడు, నా దేవుడు మాట్లాడాడు, నా దేవుడు మాట్లాడిన మాట తప్పక నెరవేరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి దృఢ నిశ్చయత అనేది యేసు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఇంత ధైర్యంగా యేసు ప్రభు చెప్పాడో చూడండి. అపవాదిని ఎదిరించడానికి ధైర్యం కావాలి. అపవాదిని ఎదిరించడానికి భయం ఉంటే అక్కడ విశ్వాసం లేదు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటది. అక్కడ దేవుని మాట వింటున్న యేసు ప్రభు, దేవుని స్వరము, దేవుని ఆత్మ, మరి దేవుడు మాట్లాడుతున్న ఆ యొక్క స్వరము, అది ఆత్మలో వినిపింపబడుతూ ఉండగా, నోటి ద్వారా మాట్లాడిన మాట అది ధైర్యపూరితమైన మాటగా ఉంది. ఆమేన్ హల్లెలూయా. భయపడే వాడిలో విశ్వాసం లేదు, విశ్వసించిన వాడిలో భయం లేదు. ఆమేన్ హల్లెలూయా.
అయితే ధైర్యముగా మాట్లాడుట, అపవాది యొక్క కార్యాలని నష్టపరచుట, అది దేవుని మాటలో ఉన్న శక్తి. అది ఆమేన్, హల్లెలూయా. అపవాది శక్తుల్ని, వాటి కార్యాలని నష్టపరచాలి అంటే అది నీ ద్వారా నా ద్వారా సాధ్యం కాదు. కానీ మానవ పరంగా మనము యుద్ధం చేయలేము. కానీ మన యుద్ధోప మనం యుద్ధము అన్నది, అపవాదితో యుద్ధము అన్నది, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధము. ఇది దేవునితో పాటు మనం కూడా, దేవునితో పాటు మనము కూడా యుద్ధము చేసే వారంగా ఉన్న ఒక యుద్ధం ఇది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మతో పాటు యుద్ధము చేసే వారంగా ఉన్న ఒక యుద్ధం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఈ యుద్ధములో, ఈ యొక్క యుద్ధములో మనకే జయం. ఆమేన్, హల్లెలూయా. మనంతటిగా మనం గనక వెళ్తే గనక యుద్ధానికి మనం ఓడిపోతాం. కానీ దేవునితో పాటు మనం ఉంటే గనక, ఆయన మాట మనం వింటూ ఉండి, ఆయన మాట మన నోటి ద్వారా మాట్లాడుచున్న ఆ యొక్క మాట, అది ఒక కటకం వల్లే పనిచేస్తూ అపవాది శక్తుల్ని అనంత నాశనము చేసేది, మనకి జయాన్ని ఇచ్చేది దేవునితో పాటు మనం చేస్తున్న యుద్ధమే. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఆ యుద్ధములో మనం కూడా జతపరచబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని మాటలు మనం మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. కేవలం దేవుని మాటలు వినేవారంగా ఉండకూడదు, కానీ దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలి. అందుకనే ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఎంత పరిచర్లో ఉన్నారా, మీరు ఎంత పనిలో అయినా ఉండొచ్చేమో కానీ, మీ యొక్క ఉద్యోగ విషయంలో ఎంత బిజీగా ఉండొచ్చేమో కానీ, మీరు చాలా విషయాల్లో మీరు అక్కడ కౌన్సిలింగ్, ఇక్కడ కౌన్సిలింగ్ అని చెప్పి, లేకపోతే అక్కడ పరిచర్య, ఇక్కడ పరిచర్య, లేకపోతే ఆ పని ఈ పని అని ఎన్నో పనుల్లో మీరు బిజీగా ఉండొచ్చేమో కానీ, ఒక్క పని మటుకు ఎక్కడ, ఎప్పుడు కూడా, ఒక్క పనిలో మటుకు ఎప్పుడు కూడా మీరు మీరు సమయం ఇవ్వలేకుండా ఉండకూడదు. అదేమిటంటే దేవునితో మీరు గడిపే సమయము. ఆమేన్, హల్లెలూయా. యువర్ ఫస్ట్ లవ్, యువర్ ఫస్ట్ ప్రేయర్. మీరు లేచిన వెంటనే దేవుని సన్నిధిలో మీరు రావాలి. ఆమేన్, హల్లెలూయా. లోకంతో ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో ఇక ఫోన్ చూసి వెంటనే వాట్సాప్ స్టేటస్ చూసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇంక చాలా మంది విశ్వాసులు లేచిన వెంటనే వాట్సాప్ ఓపెన్ చేస్తారు, ఆ స్టేటస్ చూస్తూ ఉంటారు, మెసేజ్లు ఏమొచ్చే చూస్తారు, వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు. ఇంకా అవన్నీ ఓపెన్ చేసి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు బైబిల్ దగ్గరికి వస్తారు. కానీ అవన్నీ మనకు అవసరం లేదండి. అవన్నీ కాదు మనకు కావాల్సింది. మనము లేచిన వెంటనే మన పళ్ళు తోముకున్నామా, మనం స్నానం చేసామా, మన దేవుని సన్నిధిలో కూర్చున్నామా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని మనం వింటూ ఉన్నామా, దానిలో ఉందండి విషయం. ఆమేన్, హల్లెలూయా. నీ సమయము దేవునితో నువ్వు ఇంకా గడపాల్సిన వాడుగా ఉన్నావు. ఒకవేళ ప్రభు నేను ఇంకా వాడుకుందాం అనుకుంటున్నారా, ఇంకా నీకు అనేకమైన అవకాశాలు దేవుడు ఇస్తున్నారా, అయితే నీ సమయం కూడా ఇంకా పెంచుకోవాలి. నువ్వు దేవునితో గడిపే సమయం కూడా ఇంకా పెంచుకుంటూ ఉండాలి. ఒకవేళ నీ యొక్క కుమార్తె యొక్క వివాహం జరగబోతుందా, లేకపోతే నీ ఇంట్లో ఉన్న ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది, దానికి ముందు ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే దేవుని మాటలు వినుట, నోటి ద్వారా మనము మాట్లాడుట, అక్కడ అపవాది శక్తులు, అపవాది కార్యాలు నష్టం అవుట. ఆమేన్, హల్లెలూయా. అపవాది కార్యాలు నష్టం అవ్వాలి అంటే మన నోటి ద్వారా దేవుని మాటలు మనం మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే అక్కడ అపవాది కార్యాలు మనం చూడొచ్చు. అది ఒక విశ్వాస జీవితంలో కానీ, మీ యొక్క కుటుంబంలో కానీ, మీ యొక్క పిల్లల జీవితాల్లో కానీ, ఆ అక్కడ అపవాది కార్యాలు అనేవి అక్కడ జరగచ్చు. ఎందుకు అని అంటే అపవాది మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మనం మాట్లాడకపోతే అపవాది మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మనము సత్యంతో మనం మాట్లాడకపోతే, ఖడ్గాన్ని మనం ఉపయోగించకపోతే, అక్కడ అపవాది అబద్ధాన్ని అక్కడ మాట్లాడుతూ ఉండి, అబద్ధ జనకుడైన అబద్ధికుడు, మరి అపవాది మాట్లాడుతున్న మాటలో అక్కడ నెరవేర్పులోకి రావడానికి, ఒకవేళ మీ యొక్క పిల్లవాడు గాని, మీ యొక్క కుమార్తె గాని, కుమారుడు గాని అవును అన్నాడు అనుకోండి, అపవాది మాట్లాడుతూ ఆ యొక్క మాటలకి అవును అన్నాడు అనుకోండి, అక్కడ అపవాది కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకని మన పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించాలి. మన మన పిల్లలకి అపవాది ఎవరు, అపవాది నో యువర్ ఎనిమీ, నీ యొక్క శత్రువు ఎవరో తెలుసుకున్నానా. నాన్న, ఈ లోకంలో నువ్వు ఇప్పుడు ఆ సో నువ్వు ఇప్పుడు కాలేజీకి వెళ్తా ఉన్నావు. అయితే నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఈ యొక్క సిస్టమ్ ఎవరు నడిపిస్తున్నారు, ఈ యొక్క వరల్డ్ సిస్టమ్, ఈ యొక్క లోకంలో ఒక సిస్టమ్, ఒక ఒక విధానం జరుగుతూ ఉంటది. ఆ యొక్క విధానం నడిపించేది ఎవరు, బైబిల్ ఏం చెప్తా ఉంది, వాళ్ళు తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే కుటుంబ ప్రార్థనలో మనం ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం బోధించాలి. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లల్ని సంరక్షించాల్సిన బాధ్యత మీకుంది. మన పిల్లల్ని, మీ పిల్లల్ని మీరు సంరక్షించుకోవాలి. మా పిల్లల్ని మీరు సంరక్షించుకోవాలి. అందుకనే ప్రభు ఒక తండ్రిని, ఒక తల్లిని
ఒక కుటుంబాన్ని, ఒక ఇంటిని దేవుడు నిర్మాణం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని నోట నుండి వచ్చు మాటనంట మనం మాట్లాడితేనే గాని అపవాది శక్తులు నాశనం అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైన ఆయుధము. ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఆయుధం అది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజంతా కూడా నాకు ప్రభు చెప్తున్నారు, ఉదయం పూట లేచిన తర్వాత ఈరోజంతా కూడా నేను ప్రార్థనలో ఉండాలంట. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎక్కువసేపు నేను ప్రార్థనలో ఉండాలంట. ప్రార్థన అని అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడు, ఏ వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యాలు నేను నా నోటి ద్వారా ఒక ఖడ్గాల వలె రిలీజ్ చేస్తూ ఉంటే నా చుట్టూ ఏదైతే గనక ఒక ఆటంకపరచాలని ఈ ఏ ఆ, ఆటంకపరచాలని అపవాది వేసిన ప్లాన్స్ ఏదైతే ఉంటాయి అవన్నీ కూడా బ్రేక్ చేయాలి. ఆమె అప్పుడే మరి సాయంకాలం పూట జరిగే పరిచర్యలో మేము ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉంటాం అన్నమాట. అంటే ఏదైనా పని జరిగే ముందు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఆమె హల్లెలూయా. ఎందుకు ప్రాముఖ్యం అని అంటే అపవాది మాట్లాడుతూ ఉంటాడు, అపవాది యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు. దేవుని పనులు ఆగిపోవాలని, మనము దేవుని చిత్తంలో ముందుకు వెళ్లకుండా ఉండాలని, మనం ఏ పనిలో అయినా సరే మనకి అభివృద్ధి అనేది ఉండకుండా ఉండాలని అపవాది మన మీద ఆటంకాలు అవి తీసుకొస్తూనే ఉంటాడు. ఎందుకంటే అపవాది పని అదే. అందుకనే ప్రతి విశ్వాసి యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వీఆర్ ఇన్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి విశ్వాసి కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు. ఇది ప్రతి రోజు చేయాల్సిన పని. ఇది ఒక రోజు మనం చేయకుండా మనం విడిచిపెట్టలేని పరిస్థితి అనమాట. ప్రతిరోజు పడదోకుంటున్నాం, ప్రతిరోజు స్నానం చేస్తున్నాం, ప్రతిరోజు ఆనందించున్నాం. అలాగే ప్రతిరోజు ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎవ్రీ ప్రేయర్ ఇస్ ఎ వార్ఫేర్. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ప్రార్థన కూడా ఒక యుద్ధము, యుద్ధ సంబంధమైన విషయమే. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ అ వార్ఫేర్. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన మీరు చేసే ప్రార్థన అది మొదటి ఆకాశాన్ని ఛేదించి మధ్యాకాశాన్ని కూడా ఛేదించాలి. మరి మరి మూడో ఆకాశంలో ఉన్న, అంటే మూడో స్వర్గంలో ఉన్న మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ప్రతి ప్రార్థన ఇది యుద్ధంతో కూడిన విషయమే. ఎందుకంటే మధ్యాకాశంలో అపవాది శక్తులు ఈ భూమి మీద పనిచేయడానికి ఉన్న ఆ యొక్క ఈ యొక్క భూమిని సైతము కూడా, ఈ యొక్క ఈ ఈ యొక్క భూమిని సైతం కూడా, లేకపోతే ఈ యొక్క లోకము సైతము కూడా, భూమి అంటే ఈ యొక్క లోకము సైతము కూడా అపవాది చేతుల్లో, అపవాది యొక్క నియంత్రణలో పెట్టుకోవాలని ఎంతో ప్రయత్నాలు, ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. అయితే మన యొక్క ప్రార్థనల్ని ఆటంకపరచాలని, మన యొక్క ప్రార్థనలకి ఆ యొక్క ఉత్తరాలని రాకుండా ఆటంకపరచాలని ఈ యొక్క మధ్యాకాశంలో శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే అందుకనే ప్రతి ప్రేయర్, ఎవ్రీ ప్రేయర్ ఇస్ ఎ వార్ఫేర్. ఎవ్రీ ప్రేయర్ ఇస్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. అందుకనే మనకి సర్వాంగ కవచము అన్నది, మనకి ఇవ్వబడిన ఆ ఆయుధాలు ఏమి అన్నది మనం ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యుద్ధంలో ఆయుధాలు కావాలి. యుద్ధంలో ఆయుధాలు లేకుండా మనం ఏమీ చేయలేం. యుద్ధములో ఈ ఆయుధాలు అని అంటే ఏదో ఒక శరీరపరమైన ఆయుధాల గురించి మాట్లాడట్లేదు, కానీ ఇది ఆత్మపరమైన ఆయుధాలు, ఇది దేవుడిచ్చిన ఆయుధాలు. ఆ ఆయుధాలు ఏమిటో, ఆయుధాల పేర్లు ఏమిటో, ఆయుధాల యొక్క ఆయుధాల యొక్క కార్యాలు ఏమిటో, మరి అవన్నీ కూడా ఆ యొక్క ఆయుధాలని మనం ఉపయోగిస్తూ ఉంటుంటే దాని యొక్క పర్యవసానాలు ఏమిటో, దానితో పాటు వచ్చే యొక్క విజయాలు ఏమిటో, అవన్నీ కూడా ప్రతి విశ్వాసి కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మన అవసరాలు తీర్చేది దేవుడే. మన మనకి యావత్ అవసరాలు తీర్చేది దేవుడే. ఎందుకంటే మనం ఆయన పిల్లలంగా ఉన్నాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం అనాథలం కాదు, మనం దేవుని పిల్లలం. మనం అనాథలం కానే కాదు. మనం అంతకుముందు అనాథలుగా మనం ఉన్నాం, కానీ మనం పాపంలో ఉన్నప్పుడు, మనము నగ్నంగా ఉన్నప్పుడు, మనము ఈ లోక సంబంధులుగా ఉన్నప్పుడు మనం అనాథలమే, మనం ఒంటరి వాళ్ళమే. కానీ ఇప్పుడైతే క్రీస్తులో అయితే మనము అనాథలం కాదు. ఆమేన్, హల్లెలూయా. మనము ఒంటరి వాళ్ళం కానే కాదు. ఒక రోజున ఇదొక్క విషయం చెప్పి నేను ముగిస్తున్నాను ఈ రోజున. ఒక సాయంకాలం పూట ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలని ఒక ఆలోచన వస్తా ఉంది. అయితే అయితే ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన చేసే ఆ యొక్క దినాలు అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ప్రతి నిమిషం కూడా ప్రార్థన చేసే ఒక దినాలు ఇవి. కానీ అప్పుడైతే ఒక 8 గంటలు దేవుని సన్నిధిలో గడిపే దినాలు అవి. ఇది నేను 2008 గురించి మాట్లాడుతున్నాను. అయితే సాయంకాలం పూట మరి ఆ కొంచెం పడుకున్న తర్వాత ఎందుకో రాత్రంతా ప్రార్థన చేయాలి అనిపిస్తా ఉంది. అయితే 11 నుంచి దాదాపు ఒక ఒక 2 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే ప్రార్థన చేసి అలానే కింద పడుకున్నాను. అలా పడుకుంటే అకస్మాత్తుగా మరి నేను ఎలా లేచానో, మరి నా కళ్ళైతే
మోసుకునే ఉన్నాయి. కానీ నేను మోకాళ్ళ మీదకి వచ్చాను. నా చేతులు మరిలాగా ఆకాశం వైపు ఉన్నాయి. నా ముందు ఒక తెల్లటి అంగి వేసుకున్న ఒక దివ్యమైన వ్యక్తి. నేను ఆయన యొక్క మహిమను చూడలేక, ఆయనలో నుంచి వస్తున్న మహిమని, నేను ఆ యొక్క వెలుగుని నేను చూడలేకుండా ఉన్నాను. అయితే ఆ దర్శనాన్ని ఇంకా ముందేం జరిగిందో నేను చెప్పలేట్లేదు, కానీ ఆ దర్శనం ఇంకా ముందేం జరిగిందో నేను చెప్పట్లేదు, కానీ ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి నా జీవితంలో ఒంటరితనము అన్నది లేకుండా పోయింది. అంతకుముందు నా జీవితం అంతా కూడా ఏదో నేను ఒంటరి వాడిని అనుకుంటుండేవాడిని. కానీ ఆ రోజు నుంచి నాలో క్రీస్తు ఉన్నాడు, నాతో ప్రభు ఉన్నారు అనే ఒక నిశ్చయతలోనే ఈ రోజు వరకు కూడా నేను జీవిస్తూ ఉన్నాను. గత 14 సంవత్సరాల నుంచి ఉత్తర భారతదేశంలో దేవుని పరిచర్లో ఉంటూ ఉన్నాం. అయితే ఎవరు ఉండరు, ఒంటరిగానే పరిచర్య చేస్తూ ఉండాలి. ఎవరు సహాయం చేయరు. దేవుడే దిక్కు అనుకొని ఆయన చెప్పాడు కదా, ఆయనతో పాటే నడుస్తూ ఉండాలి. సహాయం చేస్తూ సహాయం చేసేవాడు వస్తాడు కానీ మనల్ని మోసపుచ్చడానికే వస్తాడు అన్నట్టుగానే ఉంటది పరిచర్య. ఎవరు నమ్మలే. ఎవరితో కూడా మన యొక్క బాధలు గాని, మన యొక్క భారాలు గాని మనం పంచుకోలేం. ఎవరు మనకి సహాయం చేయరు. లోకం గాని లోకం, భాష గాని భాష, తెలియని ప్రజలు, ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అలాంటి ఉత్తరప్రదేశ్లో, అలాంటి వెస్ట్ బెంగాల్లో, అలాంటి మహారాష్ట్రలో, ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువగా పని జరుగుతా ఉంది. మరి అలాంటి సమయాల్లో ఒంటరిగా ఉండే ఆ యొక్క అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ రోజు ప్రభు ఇచ్చిన దర్శనం, నాలో ఉన్న క్రీస్తు నాతో ఉన్న దేవుడు, నాలో ఉన్న క్రీస్తు నాతో ఉన్న క్రీస్తు అనే ఒక గొప్ప దర్శనం. అదేదో ఎవరో చెప్తే కాదు గాని, నా వ్యక్తిపరంగా ఒక ఆత్మీయ అనుభవం అది. నా ఆత్మకి ఆయన చూపించిన దర్శనం అది. నా కళ్ళ ముందు కళ్ళ గట్టుగట్టుగా, నా యొక్క నా యొక్క కళ్ళ ముందు ఆయన 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 యొక్క మహిమను కనబరుస్తూ, నేనున్నాను నీతో నా కుమారుడా, నీలో ఉన్నాను నీతో ఉన్నాను అనే ఒక నిశ్చయత అన్నది దేవుడు ప్రత్యక్షంగా చూపించిన విషయం నా జీవితాన్ని మార్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇక నా అవసరాలు యావత్తు కూడా తీర్చే దేవుడు సజీవుడు ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. మనం ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా కనబడే దేవుడు ఆయన. ఆయన ముఖాముఖి ఒక దర్శనాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఒక 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 1-to-1 ఎన్కౌంటర్ అనేది తప్పకుండా జరిగే ఒక సమయం అది. ఆమె ప్రార్థనా సమయం, అది చాలా అమూల్యమైన సమయం. దేవునితో గడిపే సమయం, దేవుని స్వరాన్ని వినే సమయం, దేవుని మాట పలికే సమయం, అపవాది శక్తుల్ని నష్టపరిచే సమయం అది. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేసి ఒక దైవజనుడు గాని, ఒక ఒక విశ్వాసి గాని, ఒక పరిశుద్ధుడు గాని లేచాడు అని అంటే ఇక జయంతోనే లెగుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళావా, ఇంకా అపవాది శక్తులు నాశనం అయినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఆ అపవాది శక్తులు నాశనం చేయడానికి అటు ఇటు పరిగెత్తడం కాదు, కానీ దేవుని సన్నిధిలో గడిపే ఆ యొక్క సమయం అన్నది, అది అపవాది శక్తుల్ని నాశనపరిచే సమయం అది. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ వార్ఫేర్ టైమ్స్ అవి. ఆమేన్, హల్లెలూయా. అది యుద్ధము అది. ఆమేన్, హల్లెలూయా. దానిలో జయము నీదే. ఆమేన్, హల్లెలూయా. నీ అవసరాలు తీర్చే సమయం అది. ప్రార్థనా సమయం అనేది నీ అవసరాలు తీర్చే సమయం అది. ఆమె నీ యావత్తు జీవితంలో ఉన్న అవసరాలు, నీ యొక్క కుటుంబ అవసరాలు తీర్చే సమయం అది. రోజంతా కూడా ఎక్కువగా మనం ప్రార్థనలో ఉందాం. ఆ విషయాలు ప్రభు నాకు చెప్తున్నారు. ఈ రోజంతా కూడా ఎక్కువగా నన్ను ప్రార్థనలో ఉండమంటున్నారు. అన్ని విషయాలు పక్కన పెట్టమంటున్నారు. అన్ని విషయాలను పక్కన పెట్టి నా సన్నిధిలోకి రా కుమారుడా అని నన్ను పిలుస్తా ఉన్నారు. బహుశా మీతో కూడా ప్రభు ఈ విషయాలు చెప్తూ ఉండొచ్చు. హల్లెలూయా. ఈ యొక్క వారానికి ఆఖరి దినంగా ఉంటూ ఉన్నాం. ఆమేన్. రేపు రేపు ఆదివారం. రేపు మనం ఇంకా దేవుని సన్నిధిలోకి వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. దేవుని దేవుని స్వరం ప్రభు నాకు వినిపింపబడాలి అని, ప్రభు తండ్రి మా ద్వారా ప్రభు మీరు చేయాల్సిన కార్యాలు మా ద్వారా చేయండి ప్రభు అని ఉద్దేశపూర్వకంగా మనం ప్రార్థన యొక్క సమయంలోకి మనం వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మనం విన్న ఈ మాటలు మన వెనికిడిలో ఇంకా అది 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 మనం ఇంకా అర్థం చేసుకునే ఆ యొక్క కృపను దేవుడు మనకి ఇవ్వాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని కూడా మనం అడుగుదాం.
ఆమెన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న కుటుంబ ప్రార్థన అయితే మటుకు చాలా ప్రాముఖ్యమైన విషయం. తప్పకుండా మీరు సాయంకాలం పూట కుటుంబ ఆ ఆ యొక్క ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అన్నది మీరు తప్పకుండా పెట్టుకోండి. ఆమెన్. అదేదో ఒక్క రోజు 2 రోజులు కాకుండా ప్రతి రోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం. అందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా పట్ల ప్రభు ఎంతో ప్రేమ ఉంది ప్రభు మీకు. మా పట్ల ఎంతో ఒక బాధ్యత ఉంది అయ్యా. మా అవసరాలు తీర్చే యెహోవా ఈరే దేవుడుగా ఉన్నావు ప్రభువా. నువ్వు నువ్వు మారే దేవుడు కాదు నాయన. మార్పు చెందే దేవుడు కాదు ప్రభువా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. సింహాసనం మీద కూర్చున్న దేవుడు అయ్యా. నీ నోటి మాటే మా నోటి మాటగా చేస్తున్న దేవుడు అయ్యా. మీ ఎవరో అయ్యా, మీ శక్తి ఏమిటో మీ అధికారం ఏంటో మా ద్వారా ప్రకటిస్తావయ్యా. సంఘము ద్వారా ప్రకటిస్తావు నాయన. అపవాది రాజ్యం అన్నది సంఘానికి ప్రభానైన సంఘ కాళ్ళ క్రిందకు ప్రభా ఎలాగా మీరు తీసుకువస్తారో అది ఆత్మీయ అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభు. ఆమేన్ హల్లెలూయా రాజా. ప్రార్థన సమయం అన్నది అయా మా అవసరాలు తీర్చే సమయము. ఆమేన్. ప్రార్థన సమయం అన్నది అపవాది మీద జయం పొందుకునే సమయము. ఆమేన్. ప్రార్థన సమయం అన్నది మా యొక్క జీవితాల్లో మీతో పాటు ముఖాముఖిగా ఒక సందర్శన ఒక ముఖాముఖిగా ఒక ఎన్కౌంటర్ జరిగే సమయం అది. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన సమయం అన్నది ప్రభానైనా పరలోకము భూమి మీదకి మా దగ్గరికి తండ్రి అతి సమీపంగా అయానైనా మీరు తీసుకొస్తున్న సమయం అది. ఆమేన్ హల్లెలూయా. సింహాసనం అతి సమీపంగా మా కళ్ళ ముందుకి ఆయన తీసుకొస్తున్న సమయం అది. ఆమేన్. ప్రార్థన సమయము తండ్రి నైనా సింహాసనం ముందు మీ యొక్క సన్నిధిలోకి మమ్మల్ని తీసుకెళ్లే సమయం అది. హల్లెలూయా. మేము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రార్థన యోధులుగా మారిపోవాలి ఆమేన్. ఎందుకంటే మేము యుద్ధములో ఉన్నాము తండ్రి. ఆత్మ సంబంధమైన యుద్ధములో ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైన ఏనైనా అతి ప్రాముఖ్యమైన ఒక వెపన్ గా అతి ప్రాముఖ్యమైన తండ్రి ఆయుధంగా ప్రతి విశ్వాసికి ఇచ్చిన గొప్ప ఆయుధంగా మేము చూస్తూ ఉన్నాం. నైనా మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాటల్ని మేము అర్థం చేసుకొని నైనా ప్రతి సాయంకాలము కూడా నైనా మీ యొక్క విశ్వాసులు మా యొక్క కుటుంబాల్లో మా అందరి కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన తండ్రి తల్లి తల్లిదండ్రులు మరి పిల్లలు అందరూ కూడా కలిసి తండ్రి నేను ఒక సమయానుకూలంగా తండ్రి నేను ఒక సమయాన్ని నిర్ణయం చేసుకొని ప్రతి సాయంకాలము కూడా నాయన ప్రతి దినము ఒక గంట సేపు అయినా సరే తండ్రి మీ సన్నిధిలో నాయన అందరు కుటుంబ సమేతంగా గడపాల్సిన వారంగా ఉన్నాం ఎందుకంటే మాకు మీరు అవసరంగా ఉంది నాయన. మా పిల్లలకి మీరు అవసరమే తండ్రి. మాకు మీరు అవసరము అయ్యా. మీరు లేకుండా మేము జీవించలేము. మీరు లేకుండా ఒక అడుగైనా వేయలేము ఒక పనైనా చేయలేము ఒక నిర్ణయం కూడా మేము తీసుకోలేము అపవాది మీద మాకు జయము లేదు మా అవసరాలు తీర్చబడలేవు నాయన. మా ఉద్యోగాలు తండ్రి ఆ ఉద్యోగాల్లో నేను ఉద్యోగానికి అనుగుణంగా వస్తున్న సాలరీస్ తో మేము జీవించలేము కానీ అయ్యా మేము సంపాదిస్తున్న డబ్బులతో మేము జీవించలేము కానీ మీ యొక్క మాట వలన ఆమేన్ హల్లెలూయా. మీ మాట వలన మా యావత్తు అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి. మా పిల్లల యొక్క ఫీజెస్ అయినా ఆ యొక్క స్కూల్ ఫీజులు తండ్రి మా శాలరీలతో కాదు, మేము సంపాదిస్తున్న డబ్బులతో కాదు మా యొక్క పిల్లల్ని మేము చదివించుకోవాల్సింది మేము చదివించుకోలేము అలా మేము చేయలేము కానీ మీ ద్వారా జరుగుతుంది అయ్యా. మీ ద్వారా మాత్రమే మా యొక్క జీవితంలో యావత్ అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయా. అయా తండ్రి అనడానికి మిమ్మల్ని తండ్రి అనడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ రోజునైనా ఏ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా మీరు ఆపివేసినందుకు స్తోత్రాలు. మీ నోటి అయా మీ మాట మా నోటి ద్వారా మీరు మాట్లాడచ్చు ఏ ఆయుధం కూడా మా మీద పని చేయకుండా నష్టపరిచినందుకు స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఈ రోగము కూడా మా మీదకి రాకుండా అయా నాయన నడినెత్తి నుంచి అరికాలు వరకు తండ్రి నాయన ప్రతి అవయవము అయా తండ్రి నాయన మా యొక్క తల మీద నుంచి నాయన తల నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి అవయవాల్లో ప్రతి సిస్టమ్స్ లో నాయన ప్రతి అవయవంలో ఓ తండ్రి యేసు రక్తముతో నాయన
అయ్యా కడిగి పరిశుద్ధపరిచి ప్రభా నైనా మా యొక్క కళ్ళలో గాని, మా యొక్క చెవుల్లో గాని, మా యొక్క నోట్లో గాని, మా యొక్క చేతుల్లో గాని ఎక్కడైనా పాపం ఉంటే గనక ప్రభా తండ్రి యేసు నామంలో తండ్రి మాకు చూపించి మేము ప్రభా పశ్చాత్తాపంతో ప్రభా నైనా మా యొక్క కళ్ళ ద్వారా మేము పాపము చేయమయ్యా. మా చేతుల ద్వారా ఇక మేము పాపము చేయము ప్రభా. మా నోటి ద్వారా మేము పాపము అయినా మేము చేయము ప్రభా. మేము మాట్లాడడం ప్రభా. మాకు అబద్ధాలు వద్దు ప్రభా. మేము సత్యమే మాట్లాడతాం ప్రభా. నాయన మీకు అనుగుణంగా మేము జీవిస్తాం యేసయ్య. యేసయ్య అటువంటి గొప్ప నేను లోతైన నిర్ణయాలతో ప్రభా నేను ప్రతి విశ్వాసి ప్రభ నడవడానికి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో ప్రభా నైనా మేము మీకోసం వేరు చేయబడి ఉన్నాం. మా యొక్క నేత్రాశ గాని, మా యొక్క శరీరాశలు గాని, జీవపు డంబాల్లో తండ్రి నేను ఒక గర్వముతో కూడిన జీవితాల్లోకి వెళ్లకుండా ప్రభా పేరు ప్రఖ్యాతులు కాదు మాకు కావాల్సింది, మాకు మీరు కావాలి యేసయ్య. అయ్యా మీతో ఉన్న మా జీవితం ప్రభా నాయన అది చాలు యేసయ్య. అది చాలు నాయన ఈ జీవితంలో ప్రభా నేను నాకు యేసు ప్రభు చాలు. ఆమె ఇక దప్పిక నాకు లేదు ప్రభా. నాకు ఈ లోకంలో నాకు ఎటువంటి తప్పిక లేదు ప్రభు. ఈ లోకంలో నాకు ఎటువంటి ఆశలు లేవు ప్రభా. నా ఆశ అంతా నీవే యేసయ్య. నా ఆశలు తీర్చేది నీవే యేసయ్య. ప్రతి అవసరాలు తీర్చేది కూడా నీవే నాయన. అయ్యా మీకు వందల స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా ఈరోజంతయు నాయనా మరి మీరు మమ్మల్ని మరి నాయన ప్రభు నాయన మీరు మమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నారు. నా సన్నిధిలోకి రాకుమారుడా అని మీరు నాతో చెప్పారు ప్రభు. అయ్యా ఈ మాటలు ప్రభా ఆయన వింటున్నాం మీ యొక్క ఆయన విశ్వాసులతో కూడా మీరు మాట్లాడుతుందని నేను నమ్ముచున్నాను తండ్రి. అయ్యా ఈ రోజంతయు కూడా మీ సన్నిధిలో గడిపే వారంగా తండ్రి ఎక్కడ కూడా సమయం వ్యర్థపరచుకోకుండా మీ సన్నిధిలో ప్రభ మీ మాటలు వింటూ మా నోటి ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలు అవి ప్రభ ఖడ్గాలు వలె అవి రిలీజ్ చేయబడుతూ చుట్టూ జరుగుతున్న ప్రభ విషయాల్లో మాకు వ్యతిరేకంగా ఆటంకపరుస్తున్న విషయాలని కూలగొట్టే రీతిగా ఆ కొండలో సైతం కూడా ప్రభ నేను పెరికి వేయబడి అవి ప్రభ సముద్రంలో పడబోయే అదైనా పడద్రోసే రీతిగా ప్రభ మీరు మీరు చేయబోతున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయన. మేమందరినీ కూడా చేతులకు అప్పగించుకుంటూ మా కుటుంబాలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న అనుభవాలు మీరు తప్పక అనుభవిస్తారు. యేసు ప్రభు ఎవరో, వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరో మీరు తప్పక మీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంబంధంలో ప్రతి నిత్యము కూడా ఇంకా లోతుల్లోకి మీకు ఆత్మీయ జీవితము ఆయనతో పాటు సంబంధంలో సహవాసంలో ఎదుగుతూ ఉంటారు. ఈ గొప్ప ఆశీర్వాదము మీ మీదను, మీ యొక్క కుటుంబం మీదను, మీ యొక్క పిల్లల మీదను, మీ యొక్క తరాల మీదను ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.